చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ మా ఇంట్లో మాత్రం ఉప్మా ప్రతిరోజు చేసినా చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు మిగల్చకుండా. ఉప్మా రుచి అనేది తాలింపు పెట్టే దానిలోనే ఉంటుందండి. చాలామంది ఉప్మా రుచిగా రావాలని అందులో వేరుశనగుళ్ళు వేస్తారు, టమాటా వేస్తారు, అలాగే కొత్తిమీర వేస్తారు, ఇలా క్యారెట్ వేస్తారు. ఇలాంటివి చాలా వేస్తారండి. అవన్నీ కూడా ఉప్మాని ఇంకా చప్పగా చేస్తాయండి. అవన్నీ వేయకూడదు. ఉప్మా రుచి అనేది అల్లం, పోపు గింజలు వల్ల మాత్రమే వస్తుందండి. కాబట్టి అవే వేయాలి. నేను చేసింది బియ్యం రవ్వ ఉప్మా అండి. ముందుగా అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. దాని తర్వాత పచ్చెనగపప్పు, అలాగే పోపులండి, ఆవాలు, ఇవి బాగా వేయించుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా బాగా వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు వేయాలండి. బియ్యం రవ్వ ఉప్మాకి వేసిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత అప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మనం. తర్వాత రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం అంతా రవ్వ అంతా వేసేసిన తర్వాత అప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద కొంతసేపు ఒక 5 to 10 minutes అనేది మగ్గనివ్వాలండి. అప్పుడు ఇలా విడివిడిగా వస్తూ ఉంటుందన్నమాట. మనకి బియ్యం రవ్వ ఉప్మా చాలామందికి అడుగున మాడితే కూడా చాలా ఇష్టపడతారండి. కావాలనుకున్న వాళ్ళు అలా కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటారు. ఇలా ఈ విధంగా వచ్చేలాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. ఉప్మా అనేది ఎప్పుడు కూడా వేడిగా తింటేనే ఆ రుచి అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.